గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉందో చూద్దాము. యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. ముందుగా ఫస్ట్ 1 అవర్ కోసం నిన్న లాస్ట్గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్కి ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఫ్యాన్ డ్రా చేసేసరికి మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది. కరెక్ట్గా ఫస్ట్ 15 మినిట్స్ అయ్యేసరికి మనకి కాల్లో అదే విధంగా పుట్టులో రేంజ్ అనేది ఈ రకంగా వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే మనకి అసలు ఎటువంటి ట్రేడ్ లేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ జరుగుతుండగానే పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. అంటే మనకి పుట్ అనేది డౌన్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అయితే పుట్టు డౌన్ అవుతున్నా కానీ మనం కాల్ని ఇక్కడ బై చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే కాల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ని సిపిఆర్ని ఎట్ ఏ టైం బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పటికీ ఇక్కడ మనం దీన్ని స్టాప్ లాస్ పెట్టి కాల్ని బై చేయకూడదు. ఎందుకు అంటే కాల్ అనేది మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ వీక్లోనే ఉంది. కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు సక్సెస్ అవ్వవు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒకటే స్టాండ్ మీద ఉండాలి. పూర్తిగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం కావాలంటే బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ క్యాండిల్స్ అనేవి కంప్లీట్ గా ఫ్యాన్ లోపలికి ఎంటర్ అయిపోయి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కూడా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తుందో ఆ సిచ్యువేషన్ లో మనం ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ పెట్టి కాల్ అనేది బై చేసుకోవచ్చు. ఫ్యాన్ లోకి ఎంటర్ అవ్వకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం కాల్స్ ని బై చేసుకోకూడదు. సెకండ్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆల్రెడీ ప్రీవియస్ హాఫ్ అన్ అవర్ యొక్క ట్రేడ్ కొనసాగుతుంది కాబట్టి మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎటువంటి ట్రేడ్ లేదు. ప్రీవియస్గా తీసుకున్న ట్రేడ్కి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ అనేది దూరంగా ఉంది. పైగా పుట్ సెకండ్ అవర్లో కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది కాబట్టి మనం పుట్ కనుక బై చేయాలి అనుకుంటే మనకి పుట్టు ఎక్స్ట్రీమ్ వీక్లో నుంచి వీక్ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే మనం బై చేయాలి తప్ప లేదంటే బై చేయకూడదు. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ప్రైస్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ నుంచి వీక్ లోపలికి ఎంటర్ అయింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం ఈ యాంగిల్ ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఇక్కడ మనం బై చేసుకోవాలి. అంతేగాని కాల్లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఫ్యాన్ ని క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మాత్రం మనం ట్రై చేయకూడదు. ఈ ఎక్స్ట్రీమ్ వీక్ నుంచి వీక్ లోపలికి వచ్చేటప్పుడు చాలా సార్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదో 1-2 కేసులు సక్సెస్ అయ్యాయి కదా అని చెప్పేసి ప్రతిసారి మనం సక్సెస్ అవుతుందని అనుకోకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నది పెరుగుతున్నప్పుడు వీక్ జోన్ లోకి ఎంటర్ అయ్యాక మాత్రమే మనం రిస్క్ అనేది తీసుకోవాలి. థర్డ్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం ట్రేడ్ తీసుకోవడానికి పుట్టు పడిపోతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ మనకు వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ రెండు కూడా సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం గేమ్ ను అబ్జర్వ్ చేయడం తప్ప ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు. పైగా ఈ సిచ్యువేషన్ లో కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ నుంచి వీక్ లోపలికి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ లో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోకపోవడం చాలా మంచిది. సెకండ్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అవ్వగానే చక్కగా మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ రెండు సపోర్టివ్ గా ఉన్నాయి. కాబట్టి పుట్టిని బేస్ చేసుకుని మనం ఇక్కడ కాల్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్రెష్ గా ఎటువంటి క్రాస్ ఓవర్స్ లేవు. పైగా ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఏమో రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది, సిపిఆర్ ఏమో సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. పుట్టులో వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ గా ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్ గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. సెకండ్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది పుట్టులో ఫ్రెష్ గా ఫ్యాన్ ని క్రాస్ చేసి ఉంది. వాల్యూమ్ ప్రొఫైల్, రేంజ్, సిపిఆర్ అన్ని పుట్టు డౌన్ సైడ్ అని చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకొని పుట్టుని బేస్ చేసుకుని కాల్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకోవడం జరిగింది. పుట్టులో మనకి చక్కగా సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు కూడా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కూడా ఫ్యాన్ ని ఫ్రెష్ గా క్రాస్ చేసింది. ప్రైస్ అనేది మన స్టాప్ లాస్ పాయింట్ దగ్గర రీట్రేస్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం దీన్నే స్టాప్ లాస్ గా పెట్టుకొని ఈ పుట్టుని బేస్ చేసుకుని మనం కాల్ అనేది బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి పుట్టు అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లోనే ఉంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ సిపిఆర్ లోపలికి ఎంటర్ అయినా అక్కడ మనం పొజిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తుంది కానీ సిపిఆర్ సపోర్ట్ చేయటం లేదు. ఎప్పుడైతే ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యాంగిల్ ని క్రాస్ చేస్తుందో ఆ సిచ్యువేషన్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ తో పాటు సిపిఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టి ఇక్కడ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో సిపిఆర్ ఆల్రెడీ సపోర్టివ్ గా ఉంది కానీ వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే వాల్యూ ఏరియా లోని బ్రేక్ చేసిందో అప్పుడు మనం వాల్యూ ఏరియా లోని స్టాప్ లాస్ గా పెట్టుకొని మళ్ళీ మనం ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేదాన్ని మనం బై చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఈరోజు గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.